దేవత పెట్టిన శాపం వల్ల వందల మంది చనిపోయారంట ఈ లేక్ దగ్గర. ఈ లేక్ గురించి అసలు 1942 వరకు ఎవ్వరికీ తెలియదు. ఇది ఉత్తరాఖండ్లో 16,500 ఫీట్ హిమాలయాస్లో ఉంది. యాక్చువల్లీ 1942లో బ్రిటిష్ ఫారెస్ట్ గార్డ్ ఈ ఏరియాకి వెళ్ళాడు. ఈ లేక్లో స్కెల్టన్ని చూసి అతను షాక్ అయ్యాడు. ఎటు చూసినా స్కెల్టన్సే కనిపిస్తున్నాయి అతనికి. అప్పటి నుంచి ఈ లేక్ని స్కెలిటన్ లేక్గా పిలుస్తారు. సైంటిస్టులు కూడా ఫస్ట్లో ఈ లేక్ని చూసి షాక్ అయ్యారు, ఏంటి ఇన్ని స్కెలిటన్స్ ఉన్నాయంట అని. వాళ్ళేమనుకున్నారంటే ఇది వార్కి సంబంధించి ఉండొచ్చు, లేదా ఏదైనా డిజీజ్ స్ప్రెడ్ అయ్యి చనిపోయి ఉండొచ్చు అని అనుకుంటున్నారు. కానీ చాలా సంవత్సరాల తర్వాత ఒక క్లియర్ ఎవిడెన్స్ దొరికింది. ఈ స్కెలిటన్స్ని కార్బన్ డేటింగ్ చేసిన తర్వాత సైంటిస్టులు షాక్ అయ్యారు. ఇవి 9th century 850 CE వాళ్ళ స్కెలిటన్స్ అని తెలిసింది. సైంటిస్ట్ ఫస్ట్లో ఇవి 1942 టైంలో దొరికాయి కాబట్టి ఇవి సోల్జర్స్ అని అనుకుంటున్నారు. కానీ కార్బన్ డేటింగ్ చేసిన తర్వాత ఇవి 9th century అని తెలిసింది. అండ్ DNA టెస్ట్ అయితే ఇంకా షాకింగ్ రిజల్ట్స్ ఇచ్చాయి. ఒక గ్రూప్ ఆఫ్ సైంటిస్టులు మాత్రం ఇవి ఇండియన్ లోకల్ విలేజెస్ ఉండొచ్చు అని అంటున్నారు. ఇంకా గ్రూప్ ఆఫ్ సైంటిస్ట్ వాళ్ళు మాత్రం ఇవి మెడిటేరియన్, గ్రీస్ మనుషులు ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు. సపోజ్ వీళ్ళు గ్రీస్ మనుషులే ఉంటే వేల సంవత్సరాల క్రితం గ్రీస్ నుంచి హిమాలయాకి ఎలా వెళ్ళారు? ఈ మిస్టరీకి ఆన్సరే లేదు. వీళ్ళు ఇండియన్సా లేదా గ్రీస్ వాళ్ళా అనే క్వశ్చన్ని పక్కన పెట్టి సైంటిస్టులు ఫస్ట్ వీళ్ళు ఎలా చనిపోయారు అది డిసైడ్ చేద్దామని అనుకున్నారు. స్కెలిటన్ని తరుగా చెక్ చేసిన తర్వాత స్కల్ మీద క్రాక్స్ కనిపించాయి. అండ్ వేరే బాడీ బోన్స్ మీద ఇక్కడ కట్స్ కూడా లేవు. అండ్ అక్కడెక్కడ వెపన్స్ కూడా కనిపించలేదు. సో సైంటిస్టులు ఇవన్నీ చూసి అనాలిసిస్ చేసి ఒక కన్క్లూజన్కి వచ్చారు, హేల్ స్ట్రామ్ అని. ఎస్, ఒక వైలెంట్ హేల్ స్ట్రామ్లో ఐస్ హార్డ్గా మారిపోయి వాళ్ళ మీద పడి చనిపోయి ఉండొచ్చని చెప్పారు. ఈవెన్ వాళ్ళ బోన్స్ కూడా ఐస్ ఇంకా కోల్డ్ వెదర్లో ఉండడం వల్ల ప్రిజర్వ్ అయ్యాయని కూడా చెప్పారు సైంటిస్టులు. కానీ రూపుకునున్న ఏరియాలో మనుషులు మాత్రం వేరే స్టోరీ చెప్తారు. ఒక రాజా తన రాణిని తీసుకొని నందదేవి టెంపుల్కి వెళ్ళారంట. కానీ రాణి ఆ టెంపుల్ని ఇన్సల్ట్ చేయడం వల్ల దేవికి కోపం వచ్చి హేల్ స్ట్రామ్ని క్రియేట్ చేసి వాళ్ళందరూ ఆ హేల్ స్ట్రామ్లో చనిపోయి ఉండొచ్చు అని ఊరు వాళ్ళు చెప్తారు. సైంటిస్టులు హేల్ స్ట్రామ్ వల్ల చనిపోయారంట. అక్కడ ఊరి వాళ్ళు మాత్రం దేవతకి కోపం రావడం వల్ల చనిపోయారంటారు. సమ్మర్ టైంలో ఐస్ మెల్ట్ అయ్యాక బోన్స్ ఇంకా కనిపిస్తాయి. టూరిస్టులు, ట్రెక్కర్స్ రూప్కుండ్ లేక్ దగ్గరికి వెళ్ళి ఈ సీన్ని చూస్తే వాళ్ళు చాలా డిస్టర్బ్ అవుతారు. గవర్నమెంట్ ఇప్పుడు రెస్ట్రిక్షన్స్ కూడా పెట్టింది. కానీ ఈ మిస్టరీ చాలా పీపుల్ని అట్రాక్ట్ చేస్తుంది. నాకేమనిపిస్తుందంటే ఈ రూప్కుండ్ లేక్ చాలా మిస్టరీని క్యారీ చేస్తుంది. హిస్టరీ, సైన్స్, మైథాలజీతో మిక్స్ అయి ఉంది ఇది. మీరేమనుకుంటున్నారు ఈ లేక్ గురించి? కమెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు Dikshit Facts. Bye.